హాయ్! హలో! నమస్తే. నేను మీ ఎంకేఆర్. వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి 2 బాత్రూమ్స్‌కి ఒక్క గీజర్ కనెక్షన్ ఎలా ఇవ్వాలి? అది కన్సీల్డ్ వర్క్ వాటర్ లైన్ ఎలా ఇవ్వాలని వీడియో మనం లైవ్‌లో చూపించబోతున్నామండి. వీడియోలోకెళ్ళే ముందరంగా నా చిన్న విన్నపం అండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఈ వీడియో కొద్ది మందికి షేర్ అవుతుందండి. ఒకవేళ ఇది ప్లంబర్‌లకి, ఎలక్ట్రీషియన్‌లకి సంబంధించినదే కాదండి. మన ఇంటిలో కన్సీల్డ్ వర్క్ ఈ విధంగా జరుగుతుందని మీకు గాని ఒక అవగాహన వచ్చేదానికి ఈ వీడియోలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. లేట్ ఎందుకండి వీడియోలోకెళ్దాం. వర్క్‌ని హాయ్ అండి. 2 బాత్రూమ్స్‌కు ఒక గీజర్. ఒక గీజర్‌తో 2 బాత్రూమ్‌కు హాట్ వాటర్, కూల్ వాటర్ రావాలంటే ఎలా చేయాలి? ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ యొక్క బాత్రూమ్ యొక్క కొలతలన్నీ కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ తీసుకోవాలండి. మనకు అందరికీ తెలిసి ఉంటుంది. వాల్ మిక్చర్ హైట్ వచ్చేసి 3 ఫీట్ ఉండాలండి. అక్కడ షవర్ వచ్చేసి ఫినిషింగ్ ఫ్లోరింగ్ లెవెల్ నుంచి 7 ఫీట్ ఉండాలి. గ్రీజర్ కూల్ వాటర్, హాట్ వాటర్ గ్రీజర్ దగ్గరకొచ్చేసి 5 ఫీట్ నుంచి 6 ఫీట్ వరకు పెట్టుకోవాలి. అలాగే యాంగిల్ కాక్ హైట్ వచ్చేసి అంటే వాటర్ లైన్‌లు కింద ఫ్లోరింగ్ నుంచి మనకు 2 ఫీట్‌లో ఉండాలండి. ఈ విధంగా కొలతలు కరెక్ట్‌గా మెజర్‌మెంట్ కమోడ్‌కొచ్చేసి మనం 3 ఫీట్ వరకు స్పేస్ వదులుకున్న తర్వాత మిగిలిన స్పేస్‌లో వాల్ మిక్చర్ అనేది సెంటర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 ఫీట్ వచ్చేసి లైన్‌లు, 3 ఫీట్ వచ్చేసి వాల్ మిక్చర్, 7 ఫీట్ వచ్చేసి షవర్. ఈ విధంగా లైన్‌లన్నీ నీట్‌గా తీసుకున్న తర్వాత ఈ విధంగా కటింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. మీరు బాత్రూమ్‌లో కటింగ్ అనేది ఇది ఆ పక్కని బాత్రూమ్ సేమ్ షవర్ హైటు, వాల్ మిక్చర్ హైటు చేసుకున్న తర్వాత కమోడ్‌కు ఏ విధంగా పోవాలనో ఆ విధంగా లైన్ సెట్ చేసుకోవాలి. ఇది మిషన్‌తో నీట్‌గా చిప్పింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా చిప్పింగ్ చేసుకున్న తర్వాత వాటర్ లైన్ మనం ఏ కంపెనీ అయితే ఇప్పుడు ప్రెజెంట్ వాటర్ టెక్ వాడుతున్నాము. ఇది దాదాపు చాలా చోట్ల వాడుతున్నాం. ఇది అడాప్టర్ అంటారు. వాల్ మిక్చర్ అడాప్టరు. దీనికి కంపల్సరీ లాంగ్ ప్లగ్స్ ఇవన్నీ కరెక్ట్‌గా పెట్టుకున్న తర్వాత ఇవి ఎల్బోలు, టీలు ఇవన్నీ వాటర్ టెక్‌లో అయితే మనకు మార్కింగ్ ఉంటాయండి. ఈ విధంగా లైన్స్ ఉన్నాయి కదా! మీకు క్రాస్ జరగకుండా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వాల్ మిక్చర్ 3 ఫీట్‌లో కరెక్ట్‌గా పెట్టేసి నైల్స్ అనేది కొడుతున్నాను. వాల్ మిక్చర్ అనేది అడాప్టర్ ఫిట్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్రాస్ తిరగకుండా మనం చీలలు అనేది నైల్స్ అనేది జాగ్రత్తగా కొట్టాలండి. అలాగే మనం వచ్చేసి లాంగ్ డమ్మీలు అవే ప్లగ్ డమ్మీలు అంటారు. ప్లగ్ డమ్మీలని కరెక్ట్‌గా ప్రతి బ్రాస్ ఎల్బోకి గాని, టీకి గాని కంపల్సరీ పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు ఈ బాత్రూమ్ నుంచి కనెక్షన్ మనం వచ్చేసి అలాగ లైన్‌లు నీట్‌గా వాటర్ లైన్, కూల్ లైన్ తీసుకొని పోయి గ్రీజర్ దగ్గరికి వరకు పోతాయి ఈ లైన్స్. ఈ గ్రీజర్ దగ్గర నుంచి అటు ఒక్క బాత్రూమ్‌కి మనము మీకు చూపిస్తాను లైన్‌లో. ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే చాలా జాగ్రత్తగా నైల్స్ అనేది కొద్దిగా 2 ఇంచెస్ నైల్స్ అయితే గనక 2 ఇంచెస్ కానీ మనం కట్టర్ ఏ విధంగా లోతుకేసామో దాన్ని బట్టి ఇంచెస్. ఇది బ్రాస్ ఎల్బో అంటారండి. బ్రాస్ ఎల్బో వచ్చేసి కంపల్సరీ అండి. ప్లగ్ డమ్మీలు అనేది కంపల్సరీ వాడండి. ప్లగ్ డమ్మీలు వాడితే మనకి ఏవన్నా సిమెంట్ వర్క్ జరిగేటప్పుడు దాంట్లో పడకుండా బ్లాక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు షవర్‌కి కరెక్ట్‌గా ఆ విధంగా మెజర్‌మెంట్ ఏసుకొని ఎంత ఇంచెస్ వస్తుందో అన్ని ఇంచెస్ కట్ చేసుకొని ఆ విధంగా షవర్‌కైతే మనం పెట్టుకుంటున్నామండి. పైప్ కటింగ్ చేసేటప్పుడు గాని దాదాపు పైప్ కటర్ వాడితే మంచిదండి. ఇప్పుడు లైన్స్ రెడీ అయిపోయాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అక్కడ మీరు గమనించినట్టయితే 2 డబుల్ టీలు ఏసామండి ఆ పక్కకి. ఇప్పుడు చూడండి. ఈ 2 డబుల్ టీలు 2 టీలు అన్నమాట. ఆ పక్కకి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళేట్టుగా. ఇక్కడ నుంచి అక్కడికెళ్తాయి. ఇదేది గ్రీజర్‌కి. ఇక్కడ వచ్చేసి మన వెస్టర్న్ గాని దాని టాయిలెట్‌కి వచ్చేసి యాంగిల్ కాక్. ఇప్పుడు చూడండి ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఈ విధంగా కరెక్ట్ పొజిషన్‌లలో మనం నీట్‌గా ఫిట్ చేసుకోవాలండి. సొల్యూషన్ అనేది బాగా కరెక్ట్‌గా ఏసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూడండి బ్రాస్ టీ ఏసాం. ఇదొచ్చేసి ప్లస్ ట్యాంక్‌కి గాని, వెస్టర్న్ వేర్ ఏ దానికైనా గాని మనకు ఈ విధంగా వస్తుంది. ఆ టీలు ఆ పక్కకెళ్ళేయండి. ఈ విధంగా లైన్ ఈ పక్క బాత్రూమ్‌లో సెట్ అయిపోయిందండి. ఇక్కడ గ్రీజర్ వస్తుంది. అటు సైడ్ బాత్రూమ్‌లో ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని ఈ విధంగా సేమ్ మళ్ళీ అదే కొలతలతో వాల్ మిక్చర్ అడాప్టర్ పెట్టేసి ఈ విధంగా ఫిట్ చేసామండి. ఇక్కడ ఒకటి వాష్ బేసిన్ వస్తుంది కాబట్టి స్టార్టింగ్‌లో మళ్ళీ బ్రాస్ టీ పెట్టాము. ఇక్కడ మీకు 2 గన్నుకి ప్లస్ ట్యాంక్‌కి అట్లా ఔటర్. ఆ విధంగా ఔటర్. ఈ విధంగా